వెల్కమ్ టు అవర్ ఛానల్. క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్. గవర్నమెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, చూస్తున్న వారికి మా నమస్సుమంజలి తెలియజేస్తూ, సిపెట్లో ఉద్యోగాలు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సిపెట్, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్స్ మరియు పెట్రోకెమికల్స్, మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ మరియు ఫెర్టిలైజర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారిచే జారీ చేయబడింది. రిక్రూట్మెంట్ ఆఫ్ సూపర్వైజరీ టెక్నికల్ లేదా నాన్ టెక్నికల్ గ్రూప్ ఏ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. సిపెట్ గురించి ఒకసారి పరిశీలిస్తే, సిపెట్ అనేది ఒక ప్రధాన సంస్థ అయిన సిపెట్ నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక సహాయ సేవలు మరియు విద్య పరిశోధనలపై దృష్టి సారించే పెట్రోకెమికల్స్ మరియు అనుబంధ పరిశ్రమల వృద్ధికి పూర్తిగా అంకితభావంతో పనిచేస్తుంది. సిపెట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన కింది పోస్టులకు గ్రూప్ ఏ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. సూపర్వైజరీ టెక్నికల్ పోస్టులు: 1 టెక్నికల్ గ్రూప్ ఏ అన్రిజర్వ్డ్ 3 ఓబీసీ 1 7 సిపిసి పే మెట్రిక్స్ లెవెల్ 12 ప్రకారం బేసిక్ పే 78,800 రూపాయలు నెలకు జీతంగా చెల్లిస్తారు. 2 సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ గ్రూప్ ఏ అన్రిజర్వ్డ్ 5 ఓబీసీ 1 7 సిపిసి పే మెట్రిక్ లెవెల్ ప్రకారం 11 ప్రకారం బేసిక్ పే 67,700 రూపాయలు నెలకు జీతంగా చెల్లిస్తారు. సూపర్వైజరీ నాన్ టెక్నికల్ పోస్టులు: 3 మేనేజర్ పిఎన్ఏ గ్రూప్ ఏ పోస్టు అన్రిజర్వ్డ్ ఆర్డర్ కేటాయించారు. 7 సిపిసి పే మెట్రిక్ లెవెల్ 12 ప్రకారం బేసిక్ పే 78,800 రూపాయలు నెలకు జీతంగా చెల్లిస్తారు. అవసరాన్ని బట్టి ఖాళీ వివరాలు మారవచ్చు, అభ్యర్థులు గమనించగలరు. అదనంగా బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, వాషింగ్ అలవెన్స్ తదితరాలు సిపెట్ రూల్స్ మరియు రెగ్యులేషన్ ప్రకారం ఇస్తారు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు, కావాల్సిన విద్యార్హతలు మరియు అనుభవం, అప్లికేషన్ ఫారం మరెన్నో వివరాల కొరకు అఫీషియల్ వెబ్సైట్ సిపెట్ నందు ఇవ్వడం జరిగింది. దయచేసి చూడగలరు. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో అప్లై చేయాలి సంబంధిత వెబ్సైట్ నుండి. ఇంకా 15/11/2022 తేదీ నాటి రిక్రూట్మెంట్ నోటీస్ వ్యతిరేకంగా అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తులు మళ్ళీ దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఆ అభ్యర్థులు తమ అభ్యర్థిత్వంలో ఏదైనా నవీకరణ జరిగితే సంబంధిత పత్రాలను ప్రిన్సిపల్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్, సిపెట్ ప్రధాన కార్యాలయం, టీబీకే ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై 600032 మరియు ఈమెయిల్కు సమర్పించవచ్చు. ఈమెయిల్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, దయచేసి గమనించగలరు. దరఖాస్తుల ప్రారంభ తేదీ 9/2/2026గా ప్రకటించారు. దరఖాస్తులు సమర్పించుటకు ఆన్లైన్లో సమర్పించుటకు చివరి తేదీ 3/3/2026గా ప్రకటించారు. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం ద్వారా ఈ విషయం తెలియని వారికి తెలియజేసినట్లు ఉంటుంది, వారికి ఉపయోగపడవచ్చు. తప్పకుండా ఈ వీడియోపై మీ కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్ చేయడం మాకెంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇప్పటివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ సింబల్ను ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.